సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్య శ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతిర్మహా శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారులలో గురుని యొక్క బలం ప్రధానమైనటువంటి బలం. శుక్రుడు యోగిస్తూ ఉన్నారు. ఈ వారం తోటి అష్టమ రవి యొక్క దోషం తొలగిపోతుంది. ఈ వారం దగ్గర నుండి అష్టమ రవి యొక్క దోషం ఉండదు, అంటే చివరిలో రవి మారిపోతారు. అలాగే చంద్రుని యొక్క బలంతో 40% గోచారంలో బలాన్ని కలిగి ఉన్నటువంటి రాశి మీనరాశి. 0 లోంచి మొదలుపెట్టి 40 వరకు వచ్చారు మీనరాశి వారు. అలాగే ఇప్పుడు రవి యొక్క ప్రతికూలత తగ్గిపోతే ఇంకా కొంత బలం పెరుగుతుంది. కాబట్టి ధైర్యమే ఆయుధంగా ముందుకు సాగుతూ ఉండండి. స్వశక్తిని నమ్ముకోండి. సొంత తెలివితేటల మీద ఆధారపడండి. ధైర్యాన్ని నమ్ముకోండి. కొన్ని సందర్భాల్లో వీరోచితంగా ఉండండి. కొన్ని సందర్భాల్లో అనవసరమైనటువంటి పట్టుదలని వదిలిపెట్టండి. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ ఉండండి. అదే మిమ్మల్ని ఎక్కడ నెగ్గాలో అక్కడ నెగ్గిస్తూ ఉంటుంది. ప్రత్యేకించి ఈ రాశి వారులలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి, మొన్న వారం కూడా నేను ఒక మాట చెప్పాను, సపోర్టివ్ గా ఉంటుంది. గతంలో పడ్డ కష్టం, అదే కష్టం కొనసాగుతూ ఉన్నా అంత బాధ అనిపించదు. ఎవరో ఒకళ్ళు సపోర్ట్ చేయడమో లేదా దానిలో కొంత పరిణితి చెందుతూ ఉండడమో. ఒక ఆయన అన్నాడు, ఏమంటే ఈ గ్రహస్థితి ఎంతకాలం ఉంటుందంటే కొంతకాలమే ఉందండి, ఇది వారం 2 రోజులు ఉంది, తర్వాత ఏమవుతుందంటే అలవాటు అయిపోతుందా అన్నాడు ఆయన. కాదు, ఇది అలవాటు అవ్వడం కాదు, ఈ పరిణితి చెందుతారు. ఇప్పుడు ఏలినాటి శని, రాహువు, అష్టమ రవి 3 వైపుల నుండి చాలా నలుపుతూ ఉంటారు. ఏ పని చేసినా ఏది ముట్టుకున్నా నష్టం, ఏ ఆలోచన వచ్చినా ఏది ముందుకు వెళదామన్నా విఘ్నం. ఆరోగ్యపరంగా, కుటుంబ పరంగా, ఆర్థికంగా అన్నింటా కూడా ఇబ్బందులు. మరి అటువంటి తరుణంలో ఇప్పుడు రాబోతున్నటువంటి ఈ వారము ఉపశమనాన్ని కలగజేస్తుంది. ఖచ్చితమైన మార్పులను చూస్తారు. గత వారము, ఈ వారము, వచ్చే వారాల్లో మీనరాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాలను చూడబోతూ ఉన్నారు. ఎక్కువగా ఈశ్వరారాధన చెయ్యండి. దక్షిణామూర్తి కవచాన్ని పారాయణ చెయ్యండి. రుద్ర కవచాన్ని పారాయణ చెయ్యండి. వీలున్నంత వరకు శివాలయ దర్శనం చేసుకుంటూ ఉండండి. మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము తెలుపు. స్వస్తి.